నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు పార్టీ హెడ్ క్వార్టర్స్. రాజకీయం మనకు కనిపించేది కాదు, రాజకీయం మనకు వినిపించేది కాదు. రాజకీయం ఒక అదృశ్య శక్తి, రాజకీయం కనిపించని మూడో శక్తి. కాదేది కవితకు అనర్హం అన్నారో కవి. కానీ రాజకీయానికి అతీతం కానిది ఏది ఉండదు. తెలుగు సినిమా దునియాను దున్నేస్తుంటే మన లీడర్లు దేశానికే పాఠాలు చెబుతున్నారు. తమకంటూ ఒక ముద్ర వేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. కుర్చీని కాపాడుకోవాలని అధికార పక్షం, కుర్చీ కోసం ప్రతిపక్షం ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఏపీలో కూటమి వర్సెస్ వైసీపీ పతాక స్థాయికి యుద్ధం చేరుకుంటే తెలంగాణలో యుద్ధం ఏడాదికే ఊహకు అందని విధంగా ముందుకు సాగుతోంది. ఇలాంటి ఎన్నో విషయాలను మీ ముందుకు తీసుకొచ్చేందుకు రాజ్ న్యూస్ పార్టీ హెడ్ క్వార్టర్స్ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఆయా పార్టీల ఆలోచనలేంటి, పార్టీల కార్యాచరణ ఏంటి, చేస్తున్న రాజకీయాలేంటి, వీటన్నింటినీ రాజ్ న్యూస్ ప్రతినిధులు లైవ్ ద్వారా మనకు అందిస్తారు. కేరళం ఎన్నికల ప్రచారానికి తెలంగాణ కాంగ్రెస్ నేతలు భారీగా తరలి వెళ్తుండడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వరకు పలువురు నేతలు ప్రచారంలో పాల్గొనడానికి కేరళకు క్యూ కడుతున్నారు. ఏఐసీసీ పరిమితంగా కొందరి పేర్లనే ప్రకటించినప్పటికీ మరింత మంది నాయకులు స్వచ్ఛందంగా ప్రచారానికి వెళ్లడం ఆసక్తికరంగా మారింది. ఇతర రాష్ట్రాల కంటే తెలంగాణ నేతలు ఎక్కువగా కేరళ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం వెనుక కారణాలపై చర్చ కొనసాగుతోంది. పార్టీ బలోపేతం హైకమాండ్ దృష్టిలో పడాలి అన్న ఉద్దేశంతోనే ఈ పోటీ జరుగుతోందా అనేటువంటి ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, ఏఐసీసీ ప్రకటించినటువంటి స్టార్ క్యాంపెయినర్స్ లిస్టులో లేని వాళ్ళు కూడా కేరళం వెళ్లి ప్రచారానికి వాళ్ళు కూడా మేము సైతం అంటూ వెళ్తున్నారు. అంటే దీన్ని బట్టి చూస్తే ఇది కేవలం అంటే పార్టీ మీద ఉన్నటువంటి ప్రేమతో వాళ్ళు వెళ్తున్నారని అనుకోవాలా, లేదంటే హైకమాండ్ దృష్టిలో మార్కులు పెంచుకోవడానికి వెళ్తున్నటువంటి ప్రయత్నంగా చూడాలా ఇది? తెలంగాణ కాంగ్రెస్లో ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎప్పుడు కూడా ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పుడు స్టార్ క్యాంపెయినర్లే వెళ్తూ ఉంటారు. కానీ దానికి భిన్నంగా ఈసారి ఎక్కువ మంది కేరళం రాష్ట్రానికి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్కడ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనడానికి, అక్కడ రోడ్ షోల్లో పాల్గొనడం కానివచ్చు, అయితే ఇక్కడ డోర్ టు డోర్ క్యాంపెయిన్లో పాల్గొనడానికి కావచ్చు, పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి ముఖ్యమంత్రి మొదలుకొని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, చోటా మోటా నాయకులు కూడా అందరూ కూడా ప్రస్తుతం కేరళ బాట పట్టారు. అయితే ఈ కేరళ బాట పట్టడం వెనుక ఏముంది? ఇంతమంది కూడా కేరళ రాష్ట్రానికే ఎందుకు వెళ్తూ ఉన్నారు? దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, కేవలం కేరళకే ఎక్కువ మంది ఎందుకు వెళ్తూ ఉన్నారని చెప్పేసి కూడా ఇటు గాంధీ భవన్ వర్గాల్లో కానివచ్చు, ఇటు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కానీ ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే దక్షిణ భారతదేశంలో ఇక్కడ తమిళనాడులో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, కేరళలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా కేరళకు పెద్ద ఎత్తున తెలంగాణ నాయకులు తరలి వెళ్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా సౌత్లో చూసుకున్నట్టయితే 2 రాష్ట్రాల్లోనే అధికారంలో ఉంది, ఒకటి కర్ణాటక, 2 తెలంగాణ. సో ఈ 2 రాష్ట్రాల నుంచి కీలక నేతలు ఇతర రాష్ట్రాలకు ప్రచారానికి వెళ్తారని ఇప్పటికే ఏఐసీసీ ప్రకటించింది. స్టార్ క్యాంపెయినర్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క, మంత్రులు, కొంతమంది ఎమ్మెల్యేలు కూడా అక్కడికి వెళ్తారని చెప్పి ఇప్పటికే ప్రకటించింది. అయితే కొద్దిమంది పేర్లతో మాత్రమే జాబితా ప్రకటించినప్పటికీ పెద్ద స్థాయిలో ఇక్కడ నుంచి నేతలు అయితే బయలుదేరి వెళ్తూ ఉన్నారు. ఇక్కడ కారణాలు ఒకసారి మనం చూసినట్టయితే ప్రధానంగా ఇక్కడ పొరుగు ఉన్న రాష్ట్రం కాబట్టి కేరళకు ఎక్కువ వెళ్తూ ఉన్నారు. దక్షిణ భారతదేశంలోనే ఉంది కాబట్టి ఇక్కడ నుంచి నాయకులు వెళ్తూ ఉన్నారు. అది కూడా ముఖ్యంగా ఇది ఒకటే కాకుండా వయనాడు నుంచి అక్కడ ఏదైతే సోనియా గాంధీ కుటుంబానికి కావచ్చు, గాంధీ కుటుంబానికి కావచ్చు అనుబంధం ఉంది అని చెప్పి కూడా పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. ఏదైతే 2024 ఎన్నికల్లో రాహుల్ గాంధీ అక్కడ నుంచి విజయం సాధించడం జరిగింది. ఆ తర్వాత అక్కడ బై ఎలక్షన్ రావడంతో ప్రస్తుతం వయనాడు నుంచి ప్రియాంక గాంధీ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ రాహుల్ గాంధీలకు అదేవిధంగా ఇక్కడ ఏదైతే మన ప్రియాంక గాంధీ వాళ్ళ సిట్టింగ్ స్థానం కాబట్టి ఇక్కడ నుంచి గాంధీ కుటుంబంలో వాళ్ళ దృష్టిలో పడేందుకు వెళ్తూ ఉన్నారు అని చెప్పి కూడా కొంతమంది మాట్లాడుకుంటుంటే ప్రధానంగా అది కారణం కాదు అని చెప్పేసి కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఎక్కువ మంది కేరళకు వెళ్ళడానికి గల ప్రధాన కారణం ఇక్కడ ఏఐసీసీ ఇక్కడ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. యూడీఎఫ్ ఏదైతే కాంగ్రెస్ కూటమిలో ఉన్నటువంటి యూడీఎఫ్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడికి అధికారంలోకి తీసుకురావాలని చెప్పేసి కూడా మొదటి నుంచి కూడా ఒక వ్యూహాత్మకంగా ఇక్కడ పనిచేస్తుంది. తెలంగాణ నాయకులు ఏదైతే కొంతమంది పేరు ఉన్నప్పటికీ అక్కడ స్టార్ క్యాంపెయినర్లుగా మిగిలిన వారు కూడా వెళ్ళడానికి ప్రధానంగా అక్కడ ఏదైతే ఏఐసీసీలో ఉన్నటువంటి
జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ సొంత రాష్ట్రం కేరళ. సో ప్రస్తుతం ఇక్కడ తెలంగాణ నుంచి నేతలు కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్తూ ఉన్నారు. అధిష్టానం ఎందుకంటే ఏఐసిసి నుంచి కూడా చాలా వరకు పెద్ద నేతలు అక్కడికి వచ్చి క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరి దృష్టిలో పడాలంటే ఖచ్చితంగా కేరళకి వెళ్ళవలసిందే అన్నటువంటి టాక్ అయితే ప్రస్తుతం ఇక్కడ గాంధీ భవన్ వర్గాల్లో నడుస్తూ ఉంది. అధిష్టానం దృష్టిలో పడేందుకు ఇక్కడి నుంచి నేతలు క్యూ కట్టారన్నటువంటి చర్చ అయితే ప్రస్తుతం పార్టీలో కొనసాగుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ తన సొంత రాష్ట్రంతో పాటు ఆయన ఏఐసిసిలో కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. మంత్రి పదవుల విషయంలో కానివచ్చు, ఇతర నామినేటెడ్ పదవుల విషయంలో కానివచ్చు, కేసీ వేణుగోపాల్ ఏది చెప్తే అధిష్టానం అంటే ఆయన దృష్టికి వెళ్తే ఆయన ఆమోద ముద్రే తర్వాయి, ఇక పదవులు అనేటివి ఆటోమేటిక్గా వస్తాయని చెప్పేసి కూడా నేతలు చెప్తా ఉంటారు. ఈ నేపథ్యంలోనే కేసీ వేణుగోపాల్ సొంత రాష్ట్రం, అది కూడా ఏఐసిసిలో ఆయన కీలకంగా ఉన్నారు. సో ఇట్లాంటి తరుణంలో ఆయన దృష్టిలో పడేందుకు నేతలు ఇక్కడ నుంచి రాజు అయితే తెలంగాణలో అమలు చేస్తున్నటువంటి 6 గ్యారంటీలే కేరళంలో కూడా అదే ప్రచారాస్త్రంగా ఇక్కడ నేతలందరూ కూడా దానిపైనే ఫోకస్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. అయితే మరి అక్కడ ఉన్నటువంటి ఎల్డిఎఫ్ గవర్నమెంట్ సంక్షేమ పథకాలు అక్కడ ఇస్తున్న దాని సంక్షేమ పథకాల కంటే కూడా మన పథకాలు మెరుగ్గా ఉన్నాయి అని అక్కడ కేరళ ఓటర్స్ని ఏ రకంగా కన్విన్స్ చేయగలరంటారు? ఎందుకనంటే ఇక్కడ ప్రతిపక్షాలు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలో ఏ ఒక్కటి హామీ కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చలేనటువంటి పరిస్థితి ఉంది అని వీళ్ళు ప్రతిరోజు కూడా విమర్శిస్తూ ఉన్నారు. ఎస్, ఇక్కడ చూసుకున్నట్టయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి మేనిఫెస్టోలో 6 గ్యారంటీలు ప్రధానంగా కారణమయ్యాయి. అయితే ఇదే ఫార్ములాను అక్కడ కూడా అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ భావించింది. అక్కడ 5 గ్యారంటీలతో ఇక్కడ ఉన్నటువంటి పథకాలను దాదాపుగా కొద్దిగా మారుస్తూ కూడా అక్కడ 5 గ్యారంటీలుగా ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ అమలు చేస్తున్నటువంటి గ్యారంటీలను అక్కడ ఉటంకిస్తూ ఉన్నారు. ఏదైతే మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రజలకు ఉచిత రవాణా, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత రవాణా అంశాన్ని అక్కడ ప్రస్తావిస్తూ ఉన్నారు. 500కి గ్యాస్ సిలిండర్ అంశాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు. 200 ఏదైతే ఉచిత విద్యుత్ పథకం ఏదైతే ఉందో దాన్ని అక్కడ ప్రస్తావిస్తూ ఉన్నారు. రైతులకు రుణమాఫీకి సంబంధించి ఏదైతే ఇక్కడ అమలు చేసినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ గ్యారంటీల రూపంలో అక్కడ ప్రచారాస్త్రాలుగా వాళ్ళు ఏదైతే అక్కడ ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ ఇప్పటికే ప్రతిపక్షాలు ప్రధానంగా తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తూ ఉంది. ఇక్కడ 6 గ్యారంటీలకు అమలు చేసే దిక్కు లేదు, కానీ పక్క రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ ప్రచారం చేస్తారట అని చెప్పి విమర్శలు చేస్తూ ఉంది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్ము ఏదైతే ఉందో దీంతో అక్కడ కేరళలో అదేవిధంగా పెద్ద ఎత్తున పత్రికల్లో ప్రకటనలు ఇస్తున్నారని చెప్పి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా విమర్శలు చేస్తూ ఉంది. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడి చేస్తూ ఉంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా మీరు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున సో ఇటు మాటల యుద్ధం అయితే ఇటు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మధ్యలో కొనసాగుతూ ఉంది. సో ఏది ఏమైనప్పటికీ కర్ణాటకతో మొదలైనటువంటి ఈ గ్యారంటీల పర్వం ఇటు తెలంగాణకు అదేవిధంగా ఇప్పుడు కేరళలో కూడా ఈ గ్యారంటీలను ప్రచారం అయితే కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ ఎల్డీఎఫ్ను అధికారం నుంచి దించి యూడీఎఫ్ అధికారంలోకి వస్తుందని చెప్పేసి ధీమాగా కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే ఒక ధీమాను వ్యక్తం చేస్తూ ఉన్నారు. గ్యారంటీల ఏదైతే పథకాలు ఉన్నాయో వీటి ప్రచారంతో పాటు ఏఐసిసి పెద్దలు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ దృష్టిలో పడేందుకు ఇక్కడ నుంచి నేతలు పెద్ద ఎత్తున క్యూలు కట్టి కేరళకి వెళ్ళి ప్రచారం చేస్తూ ఉన్నారు అన్నటువంటి చర్చ అయితే పెద్ద ఎత్తున ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో కొనసాగుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం కర్ణాటకలో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ తెలంగాణలో మేమే అన్నటువంటి పవనాలు ఏవైతే వీచాయో సో ఇప్పుడు అదే విధంగా కూడా తెలంగాణలో ఉన్నాము, కర్ణాటకలో ఉన్నాము, నెక్స్ట్ కేరళ కూడా మాదే అన్నటువంటి సంకేతాన్ని ఇచ్చేందుకే ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున నాయకులు తరలి వెళ్తూ ఉన్నారు అని చెప్పేసి కూడా పార్టీలో మరోవైపు చర్చ జరుగుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా అక్కడ ఏఐసిసి నిశ్చితంగా గమనిస్తూ ఉంది కేరళ ప్రచారాన్ని. సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ నుంచి నాయకులందరూ కూడా వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే రాష్ట్రంలో ఇంకా కూడా నామినేటెడ్ పదవుల భర్తీ అనేది పెండింగ్లో ఉంది. ఇంకా 2 మంత్రి పదవులు పెండింగ్లో ఉన్నాయి. పిసిసి కార్యవర్గం ఇంకా కూడా కొద్ది స్థాయిలో పెండింగ్ ఉంది. ఇవన్నీ అంశాలకు సంబంధించి అధిష్టానం దృష్టిలో పడేందుకే వెళ్ళారని చెప్పేసి కూడా ఒక చర్చ అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో జరుగుతూ ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.